హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ మ్యాజిక్ కిచెన్. ఇవాల్టి స్మార్ట్ మ్యాజిక్ కిచెన్లో పచ్చి పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ పచ్చి పులుసును సింపుల్ ఇంగ్రీడియంట్స్ చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఈ పచ్చి పులుసును పులగం, అన్నం, రాగి ముద్దలకు తీసుకున్న చాలా బాగుంటుంది. ముందుగా ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండును వాటర్ వేసి నానబెట్టుకోవాలి. ఒక కప్పుకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కారం, బెల్లం, సాల్ట్, వేరుశనగ పప్పును డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాం. ఒక బౌల్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, చింతపండు గుజ్జు, రుచికి సరిపడినంత సాల్ట్, కారం, బెల్లం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలని బాగా మిక్స్ చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో వేయించి పెట్టుకున్న వేరుశనగ పప్పుల పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మన పచ్చి పులుసు అంత టేస్టీగా ఉంటుంది. తగినంత వాటర్ పోసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. పచ్చి పులుసు ఇంకా కొంచెం చిక్కగా కావాలంటే వేసుకున్న వేరుశనగ పప్పుల్ని పౌడర్ని ఇంకా కొంచెం వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదే పచ్చి పులుసు కొద్దిగా చిక్కగా చేసుకుంటే దోశ, ఏదైనా టిఫిన్ ఐటమ్కి చట్నీ లాగా యూజ్ అవుతుంది. చివరిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఎంతో టేస్టీ అయిన పచ్చి పులుసు రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ మ్యాజిక్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.